పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మృగశిర కార్తె అంటారు, మృగశిర కార్తె అంటారు. ఈరోజు మృగశిర కార్తె. ఈ మృగశిర కార్తెకి సంబంధించి రోహిణి కార్తె జూ ఏప్రిల్ 25 నుంచి మే 7వ తారీఖు దాకా రోహిణి కార్తె ఉంది. రోహిణి కార్తె ఎండల్లో రోళ్ళు పగులుతాయి అంటారు. సో ఇది క్రమం. అయితే ఏదైతే ఉన్నదో ఆ రోహిణి కార్తె అయిపోయిన వెంటనే మృగశిర కార్తె అంటారు. జనరల్గా నేను దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్తూనే నేను మీ నోటీస్కి తీసుకొచ్చేది ఏంటంటే, మృగశిర కార్తె రోజు నన్నెత్తినటువంటి ఎండ మృగశిర కార్తె ఎంటర్లో, అంటే రోహిణి కార్తెలో నన్నెత్తిన ఎండ ఉంటుంది. ఆ రోహిణి కార్తె ఎండలకి రోడ్లు పగులుతాయి అంటారు. ఈ నన్నెత్తిన ఎండ ఇటు కొద్దిగా మిగిలి సైడ్ వస్తుంది. అప్పుడు మృగశిర కార్తె ఎంటర్ అవుతుంది. ఈ మృగశిర కార్తె ఎంటర్ అయినప్పుడు ఎండలు ఇంత నన్నెత్తిన ఎండలు ఇటు పక్కకు రావడం వల్ల ఏం జరుగుతుందంటే, కొద్దిగా వాతావరణంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే వేసవి కాలం అయిపోయి వర్షాకాలంలోకి ఎంటర్ ద డ్రాగన్, ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాము. ఇది కార్తె అంటే ఏంటి అనే దానికి వచ్చాము. ముఖ్యంగా మృగశిర కార్తె అంటే ఇది రైతుల పండగగా మనం భావించాలి. సో రైతుల పండగకు సంబంధించినటువంటి కార్యక్రమంగా ఉంటుంది. సో ఈ కార్తె సూర్యుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తాడు, ఆ 13-14 రోజుల కాలం ఇది. సంవత్సరానికి 27 కార్తెలు ఉంటాయి. ఒక్క కార్తెకి వాతావరణంలో మార్పు ఉంటుంది. రైతుల పంటల్లో ప్లాన్ దీన్ని బట్టి చేస్తారు. ఆ రోజుల్లో క్యాలెండర్ లేకముందు, ఈ 200 సంవత్సరాలకు ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ లేనప్పుడు ఇవన్నీ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఎసెట్ ఇది. క్యాలెండర్ లేకముందు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేకముందు, అన్నీ లేకముందు ఇచ్చినటువంటి కార్యక్రమాలు. సో ఈ ఎండల నుంచి వర్షాకాలంలోకి ఎంటర్ ద డ్రాగన్ అయినప్పుడు వాతావరణ చేంజెస్ సంబంధించి నీళ్లలో నివసించే చేపలు హ్యూమన్ బాడీకి, అంటే ఈ 200 సంవత్సరాలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధునిక వైద్యం తర్వాత వీటన్నిటి మీద పెద్ద ఆచార పట్టింపులే కానీ ఈ క్యాలెండర్ రోజులు లేని రోజులలో, లేకపోతే డాక్టర్లు లేని రోజుల్లో, ఎంబీబీఎస్ కోర్సు లేని రోజుల్లో, ఈ వైద్యం లేని రోజుల్లో, పసర వైద్యం, నాటు వైద్యం రోజుల్లో ఏం తినాలి ఏం తినకూడదు నిర్దేశం చేసినటువంటి రోజులలో కార్యక్రమాలు ఇవి. సో ఇది పరిస్థితి. మృగశిర కార్తె సూర్యుడు మృగశిర నక్షత్రంలో ఎంటర్ అయ్యే టైం ఇది. తేదీలు ప్రతి ఏడాది జూన్ 8 నుంచి 21-22 వరకు. సో 2026 జూన్ 8 నుంచి జూన్ 21 వరకు వచ్చింది. 2026కి సంబంధించి జనరల్గా అయితే అట్లా వస్తుంటుంది. కొద్దిగా లీప్ సంవత్సరం కానీ కొన్ని గంటలు అటు ఇటు కానీ బీడిఎం ప్రకారం అటు వెళ్లాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి ఈ మృగశిర కార్తెలో. సో మృగశిర కార్తె మొదటి రోజే ఋతుపవనాలు కేరళ, అంటే సముద్రం నుంచి కేరళ అనేది ఉంటుంది దక్షిణ భారతదేశానికి అటువైపు. సో అవి వస్తే జూన్ 8-10 తారీఖుల్లో అటు కేరళ, అటు నుంచి ఆంధ్ర, తెలంగాణ మీదకి వస్తాయి. ఈ సామెత ఏంటంటే, మృగశిర కురిస్తే ముంగిలి పంట, అంటే మృగశిర కార్తెలో బాగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయని, డ్యాములు నిండుతాయని, ఆ నీళ్లు కాలువల ద్వారా వరి, పత్తి, మినుము, ఇతర పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముంగిలి నిండినప్పుడు, పంట ధాన్య రాసులు నిండినప్పుడు డబ్బులు వస్తాయి, మంచిగా బతకడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక అగ్రికల్చర్కి సంబంధించి వచ్చినప్పుడు విత్తనాలు తయారు చేసుకొని, విత్తనాలు నార్మల్ తయారు చేసుకుంటారు. ఆరుదడి పంటలు ఇందులో వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు విత్తనాలు సేకరించుకుంటారు. నేలలో తేమ చేరి విత్తనం మొలకెత్తే కాలం ఇది. అందుకోసం నార్మల్ రెడీ చేసి, ఇప్పటికే దున్నటువంటి నార్మల్ ఏదైతే ఉన్నాయో వాటిని రెడీ చేసుకుని ముందుకెళ్లే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటుంటారు. సో వరి నారుమడి నీళ్లు ఉన్న చోట వరి నారు పోస్తారు. మృగశిర నారు మిన్న అంటారు. ఈ నారు దుమ్ముగా ఉంటుంది. సో ఆ విధంగా ముందుకెళ్తారు. అశ్లేర కార్తెలో ఇసిరేస్తారంటారు, ఇసిరేసిన నాటుకుంటాయి అంటారు. సో మృగశిర తర్వాత అశ్లేర వస్తుంది. అట్లా నాటిన తర్వాత ఇసిరేస్తే నాటుకునే కార్యక్రమాలు కూడా ఉంటుంటాయి. మృగశిర కార్తెల తర్వాత వస్తాయి. భూమి తయారు తొలకరి వానకు దుక్కిలు దున్నుతారు. వేసవిలో గట్టిపడ్డ నేల మెత్తబడుతుంది. వేసవిలో బిగుసుకుపోద్ది కదా, నీళ్ళు లేక, తేమ లేక, పొడి బారి బిగుసుపోద్ది. అది కార్యక్రమం. ఇక ఆయుర్వేదిక లెక్క చూసినప్పుడు మృగశిర కాషాయం 14 రోజులు బెల్లం, మిరియాలు, శొంఠి, జీలకర్ర కాషాయం తాగుతారు. వేసవి తాపం తగ్గి వానాకాలం రోగాలు రాకుండా. సో ఇది పూర్వంలో చేసినటువంటి కార్యక్రమాలు. సో ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ఎంబీబీఎస్లు, ఎండీలు, డిఎంలు, కార్డియాలజిస్టులు, లివర్ ఎక్స్పర్ట్స్, ఆంకాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఇట్లా రకరకాల డాక్టర్లు వచ్చింది. గైనకాలజిస్టులు, ఎంఎస్లు, ఎండీలు వచ్చిన తర్వాత వీటిని పక్కన పడేశారు. ఎందుకంటే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మానవ మేధస్సు తగ్గింది. కానీ పూర్వం ఈ 200-500 సంవత్సరాల నుంచి ఇది. అంతకుముందు ఏటినే పాలు అయ్యేటోళ్ళు. చేపలు తింటారు. వర్షాలు పడి చెరువులు, కాలువలు చేపలు గుడ్లు పెట్టే టైం. మృగశిర చేప తిన్నవాడు కానీ తినని వారు ఉండరు అనేది కూడా ఒక సామెత ఉంది. ఉల్లి కారం సంబంధించి ఎల్లుల్లి కారం తగ్గించాలి, జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది అనేది ఆ రోజుల్లో. ఇప్పుడు దంచి కొడుతున్నారు. 120 ఏళ్ళకి తినాల్సింది 40 ఏళ్ళకి తినేస్తున్నారు ఫుడ్స్. అట్లున్నది. అరిగే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, సోడాలు తాగుతున్నారు. ఫుడ్కు సంబంధించి బాగా తినేసి
ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, తినకపోతే అజీర్తి అయితే ఇంకేదో ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గర పోయి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు. మృగశిర అంటే జింకతల, జింక వర్షం వాసన పసిగట్టి పరిగెడుతుందట. అంటే వర్షాన్ని ముందే అంచనా వేసి వెళ్తాయి అంటారు. సో కప్పలు, కప్పలు మృగశిర మొదటి వాన కప్పలు బెకబెక మంటాయి. రైతు వర్షం స్టార్ట్ అయిందని ఫిక్స్ అవుతాడు. కప్పలు బెకబెక అన్నాయంటే ఈ కాలాలు, ఈ రేడార్లు, ఈ శాటిలైట్లు, ఉపగ్రహాలు, ఈ వాతావరణ శాఖలు ఈ లేనప్పుడు వీటినే నమ్ముకొని ప్రజలు ముందుకెళ్తూ ఉండేది. ఈ ఎర్రజేమలు గుడ్లు నోట పట్టుకొని పుట్టలు మారుతున్నాయంటే వారం దాడకుండా పెద్దవాన వస్తనేది ఒక సిగ్నల్గా ఉండేది వాటికి అర్థమైనట్టుగా. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుందంటే వర్షం గ్యారంటీగా భావించవచ్చు. వాటికి ప్రకృతికి సంబంధించి పశుపక్షాదులకి తెలుస్తున్నది. పండగల సంస్కృతి ఉంటుంది. ఏరువాక పున్నమి, ఈ ఏరువాక పున్నమికి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా మృగశిర కార్తె వచ్చే పౌర్ణమి ఎద్దులను నాగలను పూజ చేస్తారు. కొత్త ఏడాది మొదలైనట్టుగా భావించాలి. రైతులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి బోనాలు తెలంగాణలో మృగశిర నుంచే బోనాలు మొదలైతే అన్ని రకాల బోనాలు పెట్టుకుంటూ వెళ్తారు. దాని తర్వాత ముత్యాలమ్మ కూడా వస్తాయి. ఇప్పుడు పరిస్థితి వాతావరణ మార్పు వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి. పాత లెక్క కొత్త లెక్క. ముందు మృగశిరలో కురవకపోతే చిత్తకార్తెలైనా కురుస్తుంది అనేవారు. కార్తెలు కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి ఆ రోజులలో. ప్రకృతి పర్యావరణాన్ని వీళ్ళు విధ్వంసం చేయలేదు. ఖనిజాలు వనరుల పేరుతోనే తవ్వుకు దొబ్బి బొందల గడ్డలు చేసి చెట్లన్నీ నరికి ఆగం చేయలే. సో ఆ రోజుల్లో 100కి 33% కాదు, 100కి 40%, 50% అడవులు ఉండేవి. సకాలంలో అతివృష్టి అనావృష్టి లేకుండా సకాలంలో వానలు వచ్చాయి, సకాలంలో ఎండలు వచ్చాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పేరుతోని 10 రోజులు లేట్ అయినా 2023లో జూన్ 8కి బదులు జూన్ 19న రైతుల క్యాలెండర్ దెబ్బతింటుంది ఒక్కోసారి. అంటే ఇప్పుడు ఎల్నినోలో ఉన్నాం. పసిఫిక్ మహాసముద్రంలో 3 నుంచి 6 డిగ్రీ టెంపరేచర్స్ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఎండాల సంగతి చెప్పలేం. ఇంకా ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం 1960 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో మృగశిరలో సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లు ఉంటే 2001, 2025 మధ్య 85 మిల్లీమీటర్లకి పడిపోయింది అనేది 30% తగ్గుదల ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో రిస్క్ ఏంటంటే మృగశిరలో వాన లేకపోతే ఖరీఫ్ పంట ఆలస్యం అయితే, ఆలస్యం అయిందంటే చివరి కార్తెలో తుఫాను పంట దెబ్బతింటుంది అనేది. అందుకోసం సీజన్ అది కరెక్ట్ అవుతూ వస్తుంది. ప్రకృతి దేవుడు మనకి ఇచ్చింది. సో మానవుడే దాన్ని విధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అడవులు నరికి, చెట్లు నరికి ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇంకా రైతుకి ఇప్పుడు చెక్ లిస్టు సంబంధించి వచ్చినప్పుడు వాన కోసం చూడకు. ఇప్పుడు లేటెస్ట్ ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి బోరు బావి, డ్రిప్పు, సోలార్ కరెంట్లు, విత్తనాలు, ఋతుపవనాలు నమ్ముకోకుండా ఆ విధంగా ముందుకెళ్ళి ఇక ఏమంటారు పండ్లు పొలాల పంటలు అయితే అచ్చం దాని మీద ఆధారపడాల్సిన లేదు. వ్యవసాయ నిబంధన రంగాలు అంటే పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి ముందుకెళ్ళాలి. దాంతో కూడా మాంస ఉత్పత్తులు, నాటుకోళ్ళు, కోడిగుడ్లు, చికెన్, అదేవిధంగా మాంసం ఎగుమతులకు సంబంధించి గొర్రెల మేకల పెంపకం, వాటిని ప్రత్యామ్నాయంగా చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పశువులు గడ్డి దానా స్టాక్ పెట్టుకోవాలి. వానలో పుడి పురుగులు వస్తాయి. డాక్టర్తో వెటర్నరీ డాక్టర్లను కూడా యాక్టివేట్ చేసుకోవాలి. నీళ్ళ హార్వెస్టింగ్, పొలంలో కుంట లవ్వటం, గుంటలు లవ్వటం, సోలార్ కరెంట్లు పెట్టుకోవటం. మృగశిరవాన ఒకటి బెండ 2 ఎకరాలు సరిపడా నీళ్లు ఉంటాయి అనేది. సో బాయిలకు సంబంధించినటువంటి మాట. జల కూడా ఉంటుంది, నీళ్లు పడితే ఇంకా భూగర్భ జలాలు పెరుగుతాయి. సో మార్కెట్ మృగశిరలో వాన పడకపోతే టమాటా, మిర్చి రేట్లు ఆగస్టుకి రేట్లు పెరుగుతాయి అనేది. సో కాలం సీజన్ దెబ్బతింటుంది. మృగశిర కార్తె రైతు కొత్త సంవత్సరం. అది వానదేవుడి మీద కాదు. ఐఎండీ రిపోర్టు మీరు దోవుకున్న బావులు, బోర్లు, సోలార్ కరెంట్ని నమ్మకం పెట్టుకోండి. కార్తె గైడ్ మాత్రమే కానీ గ్యారంటీ కాదు. మీరు ఎట్లా పోవాలో, రోడ్డు ఎట్లా పోవాలని ఉంటుంది. కానీ యాక్సిడెంట్ కంటే పోవాలా అంటే మీరు జాగ్రత్త చూసుకుంటే ముందుకెళ్ళాలి. ఇది కూడా అంతే. సో ఇది పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.